ఇందుకే మైత్రి వాళ్ళకి మీకు ఎందుకు వచ్చింది? మైత్రి వాళ్ళకి మాకు ఏమి రాలేదండి. మైత్రి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి మనం అన్ని సినిమాలు మైత్రి మనమే చేసాం నైజాంలో. ఒక జిఎస్టీ దగ్గర ఏదో చిన్న మాట వచ్చి అలాగా ఏం రాలేదు అసలు. అవన్నీ బయట వచ్చిన టాపిక్ తప్ప అసలు ఆ టాపికే లేదండి. మైత్రి రవి గారికి మీకు ఏదో మాట ఏం రాలే, ఏం సార్ మేమే స్టార్ట్ చేస్తాం, మేము చూస్తాం అని ఏం రాలే. అదంతా తప్పు మాట్లాడుతున్నది. ఫ్రాంక్నెస్ ఏంటంటే వాళ్లకు రేట్లు కావాలి. వాళ్ళు మీరు చెప్పి చూసినా రేట్ మీరు ఇస్తారు కదా, అంతేనా? అది చెప్తున్నా. అంటే వాళ్ళ ఫీలింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, అలవైకుంఠపురంలో సినిమా నైజాం 40 కోట్లు చేసింది. 40 కోట్లు చేసింది. 40 కోట్లు షేర్ ఇంక్లూడింగ్ జిఎస్టీ, ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ 40 కోట్లు చేసింది. అంటే దగ్గర 48 కోట్లు చేసింది ఇంక్లూడింగ్ జిఎస్టీ. యా. నెక్స్ట్ వచ్చిన సినిమా పుష్ప, అందులో 42 కోట్లు అడిగారు. ఏం ధర్మం అని చెప్పండి ధర్మం ఏంటి? అంటే ధర్మం అంటే లాజిక్ అయిపోయింది. కాదు నేను అనేది వాళ్ళు అడగడం వాళ్ళ సినిమా వాళ్ళ రేట్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే మీరు ఎందుకు ఏమన్నారు 42 చేయదనా? అలవైకుంఠపురం బ్లాక్ బాస్టర్ సినిమానే కదా, అవును. సూపర్ డూపర్ హిట్ అయితే సినిమా. ఆ రోజు వరకు బన్నీ సినిమా, అంతకుముందు సినిమా 13 కోట్లు చేసిందండి. ఏది? నా పేరు సూర్య. అది ఫ్లాప్ సినిమా. ఏనండి అంటే ఫ్లాప్ అయిన సినిమాకు ఏ స్టేజ్లో ఉంటుందో తెలియట్లేదు కదా. 42 ఇప్పుడు ఏదైతే సూపర్ హిట్ రెవెన్యూ మీరు వేసారో మీరు అడిగారు, ఇచ్చాం కదా. సరే ఓపెన్ చేద్దాం. మీరే మాట్లాడుతున్నాం. నా పేరు సూర్య 13 కోట్లు చేసింది కాబట్టి పుష్పకి 42 కోట్లు అడగడం కరెక్ట్ కాదండి మీ ఆర్గ్యుమెంట్. కాదు కదా. దాని తర్వాత అలవైకుంఠపురంలో 40 నేనండి చెప్పేది. కాదు కదా, నేను ఒక విషయం చెప్తాను, మళ్ళీ అడ్డుపడుతున్నా. అది 13 కోట్లు చేసింది కదా. అలవైకుంఠపురంలో మా కమిట్మెంట్ 20 కోట్లు. సినిమా చేసింది 40 కోట్లు. నేను ఎక్కడ అడుగుతున్నానంటే 20 కోట్లకు కొన్న సినిమాకి వచ్చేసరికి ఇది 40 కోట్లు చేసినప్పుడు నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి నువ్వు 30 అడుగు, తప్పులేదు. 40 అడిగితే నువ్వు ఎంత చేసిందో నువ్వు అంత అడిగేస్తుంటే యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా నేనేం సంపాదిస్తాను? ఒక పని చేద్దాం. ఇప్పుడు మీ మాటకి వెళ్దాం. మహేష్ బాబు గారి గుంటూరు కారం, దాని ముందు సర్కార్ వారు, అవును, దాని ముందు సర్లేదు నీకెవరు, ఈ 3 సినిమాలు మీరే చేశారు. అవును. ఏవేవి ఎంత కొన్నారు? ఏది 3 సినిమాలు ఏవేవి ఎంత కొన్నారు? సర్కార్ వారి పాట వీలేదు కదా, మైత్రి కదా. మీది సర్లేదు నీకెవరు, సర్లేదు మా ప్రొడక్షన్. ఎంత రాసుకున్నారు? ఇప్పుడు ఎంత అంతే 20 crores రాసుకున్నట్టు. 20 crores రాసుకున్నారు. మరి గుంటూరు గారు ఎంత కొన్నారు? 42 కోట్ల కొన్నాం. మీరు ఎలా కొన్నారు? మరి అదే చెప్తున్నాను ఇప్పుడు. అదే నా పాయింట్ ఏంటంటే మొత్తం ఇక్కడికి అక్కడికి వచ్చే తేడా ఏంటంటే అది కూడా కొన్నాం. పుష్ప కొనలేక కాదు కదా, కొన్నాం కదా. కొన్న తర్వాత ఇచ్చిన సమస్య ఏంటి? ముందు ఇది ఎవరండి, దాని తర్వాతనే ఇది. మీరు ఆగండి, గుంటూరు ఒక్క నిమిషం. 20 రాసుకున్నాము, 40 వచ్చింది. 20 రాసుకున్నది 30 అడగాలి తప్పించి, కానీ 42 అడిగారు కాబట్టి పుష్ప దగ్గర తేడా వచ్చింది అన్నారు. తేడా రాలేదు, కొన్నారు. మరి ఇదే గుంటూరు గారం దగ్గరికి వస్తే, గుంటూరు గారం ముందు మహేష్ బాబు సినిమాలు 2 సరిగ్గా 30 కోట్లు 28 కోట్లు ఎంత ఓడి చేసింది. 42 కోట్లు అడిగితే సునీల్ వెంకన్ చేశారు. అంత రేట్ అని దాని మీద డిస్కషన్ అయితే మీకు మొత్తం మీరు కొన్నారు కదా. మీకు మొత్తం చెప్తాను హిస్టరీ, అదే చెప్తున్నాను నేను. ఇక్కడ విషయాలు ఏంటంటే మైత్రి, సితార్ ఎంటర్టైన్మెంట్స్ రెండింటికి నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. మైత్రికి, సితార్కి, నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉందన్నది యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా నాది నా అనుభవం. ఇందులో ఏది నక్క ఏది నాగలోకం? నాగలోకం వంశీ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. నా దృష్టిలో వంశీ అనేది గొప్పోడు నాకు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ గురించి ఆలోచించేవాడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారు అంటే మా తర్వాత ఉన్నది ఆయనే, నాగవంశీ. ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బు పోయినా చేసినా నేనున్నాననే ధైర్యంతో పాటు చేసే కెపాసిటీ ఆయనకు ఒక్కొడుకుంది. మాకు చేసిండు, నేనే సాక్ష్యం. కానీ మాకు మైత్రులు చేయలేదండి. ఎందుకు చేయలేదని చెప్తాను. మైత్రి ఫస్ట్ ఫిలిం మేము చేసింది దంతా గ్యారేజ్. సరిపోయిందో డబ్బు మిగిలింది. నెక్స్ట్ ఫిలిం సరిపోయిందో డబ్బు మిగిలింది ఏదో అంటే అన్ని లెక్కలన్నీ గుర్తుంటాయి ఆ మైండ్లో. కాకపోతే హ్యాపీ ఆ సినిమా గురించి అది. నెక్స్ట్ సినిమా వాళ్ళ దగ్గర వచ్చిన సినిమా రంగస్థలం మా కమిట్మెంట్ కాదండి. రంగస్థలం కొన్నది యువి వంశీకి మేము రిలీజ్ చేసి పెట్టాం. మాకు ఆ సినిమా గురించి ఏ సంబంధం మాకు లేదు. మావాడు కాబట్టి వంశీ, యువి క్రియేషన్ సినిమాలన్నీ మనమే కాబట్టి వంశీ కొనుక్కొచ్చుకున్నాడు, రిలీజ్ చేసి పెట్టాం. ఆయన రిలీజ్ చేసినాక మాకేదో ఖర్చుల మందం, మాకేదో డబ్బు ఇచ్చాడు. అది మాకు మైత్రి కమిట్మెంట్ కాదు, రైట్. నెక్స్ట్ సవ్యసాచి అనే సినిమా కొన్నాం 5,50,00,000, రైట్. నేను అమెరికాలో ఉన్నాను. రాజుగారు ఫోన్ చేశారు, ఇట్లా నవీన్ గారికి ఇట్లా అంటున్నారంటే 5,50,00,000 నాగ చైతన్యం మీద ఎక్కడ చేస్తుంది రాజు అంటే, ఇట్లా పోతే మేము చూద్దామని అన్నాడు. అది అంటే సరే అని చేశాం. 2.5 కోట్లు పోయిందండి.
2.5 సారీ కోట్లు 3.5 కోట్లు పోయింది 3.5 కోట్లు సవిశేషం పోయింది. ఆయన నెక్స్ట్ సినిమా చిత్రలహరి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు, పోయింది కదా అని. ఆ సినిమాకి ఎంత వచ్చిందండి? 50 లక్షల కమిషన్ రాలా. నెక్స్ట్ సినిమా అమర్ అక్బర్ అంతోనే సినిమా ఇచ్చారు, 10 లక్షల కమిషన్ రాలా. డబ్బులు వచ్చేది ఏది రాలేదు కదా, డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు 2 సినిమాలు ఓకే ఇచ్చి ఈ సినిమాల డబ్బు పోయిందంతా రికవరీ చేస్తామన్నారు వాళ్ళు. ఈ 2 సినిమాలు ఇచ్చారు. 3వ సినిమా గ్యాంగ్ లీడర్ అండి. గ్యాంగ్ లీడర్ 7 కోట్ల చిల్లర ఎన్ఆర్ఏ కావాలని అడిగారు. రాజుగారు అనగానే రాజుగారు ఏం న్యాయం రాజు, అది పోయిన డబ్బే రికవర్ కాలేదు, మళ్ళీ ఈ సినిమాకి ఇంత రేట్, మళ్ళీ అది తక్కువ రేటు కాదు, ఆ రోజు అంత రేట్ అంటున్నారు అని. రాజుగారు అన్నారు సరిగ్గా ట్రావెల్ అవుతున్నాం కదా కాన్లే అన్నాడు. చేశాం. 1,70,00,000 పోయింది. గ్యాంగ్ లీడర్గా 1,70,00,000 పోయింది. ఓవరాల్గా చూస్తే మైత్రిలో మేము డబ్బులు లాస్ అయ్యాం కాబట్టి సంపాదించాలా. నెక్స్ట్ వచ్చేసరికి ఉప్పెన 4 కోట్ల ఎన్ఆర్ఏ క్లోజ్ చేశామండి. మొదలైంది ఉప్పెన నుంచి పంచాయతీ. ఉప్పెన సినిమా 4 కోట్లకి ఎన్ఆర్ఏ కొన్నాం, పోస్టర్లు ఇచ్చారు, మేము ఆఫీస్లో స్టిల్స్ పెట్టాం. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనా వల్ల అందుకే డిస్టర్బ్ అయిపోయింది. కరోనా తర్వాత ఆ సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికి మేమే ఆఫీస్ పెట్టుకుంటాం, మేమే రిలీజ్ చేసుకుంటాం అన్నారు. ఇదేం పద్ధతి అండి, ఆల్రెడీ డబ్బులు పోయినాయి. సేమ్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మేము ఆఫీస్లో స్టిల్స్ పెట్టాం, ఒకటి అనుకున్నాం, ఇదంతా జరిగిందని మాట్లాడుతుంటే అప్పుడు దుబాయ్లో ఉండే ఆయన రాజుగారు దుబాయ్ కూడా వెళ్ళారు. వెళ్తే అక్కడ దుబాయ్లో మాట్లాడిన తర్వాత సరే ఇక కమిట్ అయ్యాం కదా, ఇచ్చేసుకోండి, కానీ ఎన్ఆర్ఈ వద్దు, మాకు డిస్ట్రిబ్యూషన్ చేయండి, మాకు 8 కోట్ల అడ్వాన్స్ ఇవ్వండి అన్నారు. సరే ఏదో పోస్ట్ మనకేంటి పోస్టర్లు పెట్టాం ఆఫీస్లో, వాల్యూ పోకూడదు, ఆఫీస్లో స్టాండ్ పెట్టినా స్టిల్ పెట్టినా మనం సినిమా చేయాల్సిందే. చేయక అలా వదిలేసిన సినిమాలని ఫ్లాప్ అయినాయండి, అది కూడా చెప్తున్నాం. మళ్ళీ కమిట్మెంట్ అయ్యి వెంకటేశ్వర ఫిలిమ్స్ నుంచి కమిట్ అయిన సినిమా గేట్ దాటితే ఫ్లాప్ అయినాయి. అది మృగరాజు, దేవిపుత్రుడు, ఆచార్య 1, ఇవన్నీ ఒక చిన్న మాట జగపతి బాబు డబ్బులు ఇచ్చి సినిమాలు మేము ఆఫీస్లో పెట్టి కమిట్ అయిన సినిమాలు బయటకు వెళ్ళిపోయిన ఏ సినిమా ఈరోజు వరకు అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. శాపం కాదండి, న్యాయం. మూర్తి గారు నేను ఒకటే నమ్ముతా, మనం ఎవరికి అన్యాయం చేయట్లేదు. అన్యాయం చేస్తే భగవంతుడు మనకే కొడతాడు. న్యాయంగా ఉన్నంతసేపు ఏమి కాదు. నేను న్యాయంగానే ఉన్నానే అనుకుంటున్నా. ఎదుటి వ్యక్తి నువ్వు అన్యాయము, నువ్వు తప్పు అంటే నేను ఏం చేయలేను ప్రూవ్ చేసుకోవడానికి నేనేమన్నా అది దాన్ని ఏమంటారు అగ్నిగుండంలో దూకేంత ఇది కాదు నేను కదా. న్యాయంగా ఉంటా.